సార్ నమస్తే అండి. ఏం పేరు సార్ మీ పేరు? నా పేరు నాగరాజ్. నాగరాజు గారు. అంబర్పేట్. అంబర్పేట్. సార్ ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి, ఎంపీ ఎలక్షన్స్. సో ఎలా ఉండబోతుంది? ఎందుకంటే తెలంగాణలో అయితే ఏమో 17 సీట్లు ఉన్నాయి. దేశంలోనేమో ఈసారి మోడీ మళ్ళీ మూడోసారి అధికారంలోకి రావాలని లాస్ట్ టైం 303 నుంచి ఈసారి 370 నుంచి 400 వరకు సీట్లు వస్తాయి అని చెప్పేసి వాళ్ళు కూడా ఒక నినాదం ఎత్తుకున్నారు. ఏది ఆప్కి బార్ 400 పార్ అని. సో ఎట్లా ఉండబోతుంది మరి ఇక్కడ తెలంగాణలో కానీ ఇటు దేశంలో కానీ ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది? ఈ స్థానిక పరిస్థితులను బట్టి ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు జాతీయ పార్టీలు ఉన్నాయి, రెండు పార్టీలు. అవి వాళ్ళ కూటమిల విధానం బట్టి కొన్ని రాష్ట్రాల పరిస్థితులను బట్టి వాళ్ళ రిజల్ట్ ఉంటుందని నా అభిప్రాయం. రెండే జాతీయ పార్టీ అంతే. మరి మోడీ గారికి అవకాశం ఉందా లేకపోతే రాహుల్ గాంధీ గారికి అవకాశం ఉందా? ఏమండి అంటే ఇప్పుడు నా మెయిన్ ఏం చెప్పాలని అంటే మొన్నటి పరిస్థితులను బట్టి మేము చూసాము ఇక్కడ స్థానికంగా టీఆర్ఎస్ ప్రభుత్వం మళ్ళీ మూడోసారి వచ్చేసి హ్యాట్రిక్ అవుతుంది అనే ఉద్దేశంలో ఉండే. ఈ చిన్న చిన్న పొరపాట్ల వల్ల అసలు ఊసే లేకుండా పోయింది కొన్ని. ఇప్పుడు ఆ విషయం కూడా మనం ఈ ఎన్నికల పరిస్థితుల్లో ఇప్పుడే అంత కన్ఫామ్ గా చెప్పలేము అనిపిస్తుంది. అంటే నేను ఎంపీ ఎలక్షన్స్ సార్ ఇవి. ఎంపీలు ఎలా ఇక్కడ మీ ఎంపీ ఎవరు? మా ఎంపీ ఇప్పుడు కిషన్ రెడ్డి గారు. ఎట్లుందండి ఆయన పనితీరు? ఎట్లుంది ఆయన పనితీరు అని అంటే మేము ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కానీ ఎంపీగా ఉన్నప్పుడు కానీ ఆయన ఉన్నాడనే తెలుసు, కానీ అంతకు మించి పనితీరు ఆయన అభిప్రాయం చెప్పలేము ఆయన దానిపైన. ఆయన ఉన్నాడంటే ఉన్నాడు అంతే. ఏమి పెద్ద ఇక్కడ డెవలప్ చేయలేదు, ఎందుకంటే అంబర్పేట అంటే ఆయన చాలా ఇష్టం. చాలా ఇష్టం. ఆయన 3 సార్లు ఎమ్మెల్యేగా కూడా చేశారు, కానీ మాకు ఉన్న అభివృద్ధి అంతా మొన్న ఇప్పుడు వచ్చిన 2 టర్ములు చేసిన ఇప్పుడు రెండోసారి వచ్చినటువంటి కాళీ వెంకటేష్ గారు కానీ ఆయన అభివృద్ధులు బాగా, ఆయన వల్ల అభివృద్ధి ఇప్పుడు ఏ బస్తీలలోకి వెళ్ళినా ఏదో ఒక అభివృద్ధి పని మాత్రం బాగా జరిగింది. ఓకే. సో మరి ఏంటి సార్ దేశంలో ఎవరు వచ్చే అవకాశం ఉంది? కాంగ్రెస్ వచ్చే అవకాశం, బీజేపీ వచ్చే అవకాశం ఉందా లేకపోతే ఇండియా కూటమికి వీళ్ళందరూ మాట్లాడేదా? నేను అదే అన్నాను కదా, ఇప్పుడు కొన్ని కూటమిల పరిస్థితులను బట్టేసి అంత ఈజీగా చెప్పలేం, కానీ నార్మల్గా అయితే ఇప్పుడు బీజేపీకి కొద్దిగా అవకాశం ఉన్నది నా పర్సనల్ అభిప్రాయం. మరి ఇక్కడ సికింద్రాబాద్ కాన్స్టిట్యూన్సీ ఇంకా క్యాండిడేట్స్ డిక్లేర్ కాలేరు కదా. అంటే ఇప్పుడు ఆల్రెడీ కిషన్ రెడ్డి ఇక్కడ ఆల్రెడీ స్థానిక ఇప్పుడు మొన్న ఒక ఊపిన కాంగ్రెస్ వచ్చింది, ఇప్పుడు మొన్న దెబ్బతిన్న బీఆర్ఎస్ కూడా చాలా స్ట్రాంగ్ గా ట్రై చేస్తుంది. ఇప్పుడు వాళ్ళ క్యాండిడేట్ ఏమైనా డిక్లేర్ అయితే పార్టీల పరంగా కాకుండా కొద్దిగా వ్యక్తిగతంగా వ్యక్తిని కూడా చూసే ఉంటుంది కదా. సో అందుకనే వ్యక్తులు ఏదైనా ఇప్పుడు ఒక పార్టీ వాళ్ళ నాయకత్వము క్యాండిడేట్ ని డిక్లేర్ చేసిందనంటే ఆయన చూసి కూడా కొంచెం అభిప్రాయం మారుతుంది. సో మామూలుగా అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ సికింద్రాబాద్ కాన్స్టిట్యూన్సీలో ఎవరు గెలిచే అవకాశం ఉంది మామూలుగా? మనకి ఇప్పుడు క్యాండిడేట్ అంటే మామూలుగా మీకు ఒకవేళ క్యాండిడేట్ ఎవరు అనుకుంటే ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు? ఒకవేళ బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్కి కూడా ఎవరో పెద్ద ఇంకా క్యాండిడేట్ ఎవరు డిక్లేర్ చేయలేదు. చేసామంటున్నారు కానీ ఇంకా అఫీషియల్ గా క్యాండిడేట్ డిక్లేర్ కాలేదు. ఇప్పుడు బొంతు రామ్మోహన్ అని చెప్పేసి అఫీషియల్ గా అయితే ఏం రాలేదు. రెండో విషయం ఏంటంటే మా దగ్గర కొద్దిగా మొన్న టీఆర్ఎస్ ను అంటే ఎమ్మెల్యే కాదు అంత రాష్ట్ర పరిస్థితులలో కొంచెం మేము బీఆర్ఎస్ ను ఓడించి తప్పు చేసామనే కొంత ఫీలింగ్ కూడా ఉంది, ఎందుకంటే వీళ్ళ పాలన పరిస్థితులను బట్టి. సో ఈసారి మళ్ళీ ఏమన్నా టీఆర్ఎస్ కు మొన్నటి పొరపాటు దిద్దుకుందామనే ఉద్దేశంతో కొంచెం సెంటిమెంట్ పనిచేసి కూడా మళ్ళీ టీఆర్ఎస్ వచ్చే అవకాశం ఉంది. దేశంలో మాత్రం బీజేపీ వస్తుంది. మరి 400 అంటున్నారు, వస్తాయి 400 సీట్లు. ఇక మన సీట్ల అనాలిసిస్ చేయలేము. గెలిచేది మాత్రం కొన్ని సీట్లు జరిగిన కొన్ని సీట్లు అటు ఇటు జరిగిన అంటే మా రాష్ట్రం వరకు ఇప్పుడు మోడీ వల్ల మాకు పెద్ద ఇబ్బందికర పరిస్థితులు అయితే ఏం రాలేదు. ఇక కొన్ని సోషల్ మీడియాల ద్వారా వాళ్ళ మంచి చెడులు అనేది బేరీజ్ వేసుకోవడం తప్ప మాకు కనబడుతున్నంత మాత్రం ఇబ్బందికరమైన పరిస్థితులు రాలేదు. దేశంలో ఓవరాల్గా ఇప్పుడు ఈయన ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి దేశానికి ముప్ప అట్లాంటి లేని సమస్యలే ఉన్నాయి కాబట్టి కొంచెం ఒప్పుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.